నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యంతో 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ జాతీయ కోశాధికారి మరియు జగ్గయ్యపేట నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతూ మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారని, అది ఎక్కడని జగ్గయ్యపేట పట్టణంలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎన్నికల ముందు మద్యపాన నిషేధం చేస్తాము, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాము, చాలామంది ఆడపడుచులందరూ కూడా బాధపడతా ఉన్నారు, ప్రాణాలు పోతా ఉన్నాయి, మద్యపాన నిషేధం చేస్తాము, దీన్ని మరి 5 స్టార్ హోటల్లో తప్ప ఎక్కడ కూడా దొరకకుండా పేదవాళ్ళకి మరి మద్యం తాగి పాడవుతున్నారు అని చెప్పి ఎంతో గొప్పలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాక చూస్తూ ఉంటే వాడు తీరు చూస్తే అంటే నాసి రకం మందు అమ్మి సొంత తయారీతో సొంత డిస్టిలరీలో మందు తయారు చేసుకొని వాళ్ళ ఆదాయమే ధ్యేయంగా ఏ విధంగా చేస్తారో ఒకసారి చూస్తే వీళ్ళ యొక్క నాసి రకం మందు వలన రాష్ట్రంలో 35 లక్షల మంది పైన అనారోగ్యం గురయ్యారు, 30,000 మంది పైన చనిపోయారు. ఎవరో రాష్ట్రంలో చూస్తుంటే ఎక్కడ చూసినా హత్యలు చూసినా, అత్యాచారాలు చూసినా, ఏదైనా నేరాలు చూసినా సరే ఈ మద్యం విపరీతంగా తాగేసి ఈ మద్యం వల్లనే చాలా చోట్ల హత్యలకు అత్యాచారాలు గురవుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం నిజంగా ఇప్పటికి కూడా వాళ్ళ ఆదాయం ముఖ్యం తప్ప ప్రజల ఆరోగ్యం మాత్రం ఏమాత్రం పట్ల ఈ మద్యం తాగి అనారోగ్యానికి గురయ్యి లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. మరి నిజంగా ఈ మద్యం యొక్క ఆదాయం మీద కూడా 15 సంవత్సరాలు తాకట్టు పెట్టి 20,000 కోట్ల రూపాయలు బ్యాంకులో లోన్ తీసుకున్నారు, వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకున్నారంటే ఏ విధంగా ఉంది అంటే ఏ కాటికి మద్యం తాపించాలి, అది కూడా సొంతంగా తయారు చేసుకోవాలి, నాసిరకం మందు ఇవ్వాలని చెప్పి ఆలోచన తప్ప ప్రజల యొక్క ఆరోగ్యం మాత్రం ఇచ్చిన మాట ఏమాత్రం నిలబెట్టుకోకుండా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రోజు ఎక్కడ చూసిన ఈరోజు కూరగాయల షాప్కి వెళ్ళినా సరే, చిల్లర కొట్టుకు వెళ్ళినా సరే, ఎక్కడైనా సరే బ్యాంకు మరి అక్కడ ATM పేమెంటో లేకపోతే గూగుల్ పేనో ఫోన్పే ఉంటుంది, కానీ మద్యం షాపులో మాత్రం క్యాష్ ఇవ్వాల్సిందే. ఆ నగదు ద్వారా ఆ యొక్క నాయకుడికి ఆదాయం రావాలి. ఆ విధంగా మరి మద్యం ద్వారా విపరీతంగా ఒక ఏటా 20,000 కోట్ల రూపాయల సొంత ఆదాయంతో ఇప్పటికీ 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలు గత పరిపాలన ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు 1,00,000 కోట్లు సంపాదిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల పాలనలో 1,00,000 కోట్ల రూపాయలు ఓన్లీ మద్యం మీద సంపాదించిన విషయం వాస్తవం. మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన పోటీ చేస్తున్నాం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏదైతే ఈ నాసిరకం మద్యం మీద, ఈ మద్య కుంభకోణాల మీద తప్పకుండా నివేదిక తీసుకుంటాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంస్థలు చాలా ల్యాబ్లో టెస్ట్ చేస్తే ఎన్ని నాసిరకం మందు ప్రమాదం, ప్రజల యొక్క అనారోగ్యానికి గురవడానికి చాలా ప్రమాదం అని చెప్పి నివేదికలు ఉన్నాయి. అయినా సరే ఏమాత్రం కూడా వాడికి ఏమాత్రం పట్ల. మరి ఈ విధంగా పరిస్థితి చూస్తూ ఉంటే రాబోయే రోజులు ఇదే కొనసాగితే రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలామంది ప్రజలు అనారోగ్యం గురైపోతూ ఉన్నారు. డ్రగ్స్ విషయానికి వస్తే దేశంలో ఎక్కడ దొరికినా కేంద్ర ప్రభుత్వ నివేదికలు చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోనే డ్రగ్స్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు అన్నీ కూడా మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పంటే ఏ విధంగా ఉంది ఈ పరిపాలన. మన ఈ మధ్య 25,000 కోట్ల రూపాయలు వైజాగ్ పోర్టులో దొరికితే కంటైనరు, అది నిజంగా అది వైసీపీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులైతే వాళ్ళ బంధువులు తెలుసు. గుజరాత్లో 75,000 కోట్ల రూపాయల హెరాయిన్ దొరికితే దాని బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడంటే విజయవాడలో ఉందని చెప్పి. అంటే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు, అంటే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది చెప్పంటే మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవటం, డ్రగ్స్ గంజాయి కానీ ఎక్కడ దొరికినా సరే దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాం. హెరాయిన్ లాంటిది కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తూ వాళ్ళ ఆదాయం ముఖ్యంగా చేస్తున్నట్టు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడైనా సరే ప్రజలకు గమనించండి, ఇటువంటి దుర్మార్గ పాలన గద్దెదించాలి.
ఎన్డీఏ కూటమైనటువంటి అభ్యర్థి గెలిపించాలని చెప్పని ప్రజలు కోరుతాను. తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన బుద్ధి చెప్తారని చెప్పని మేము ఆశిస్తున్నాం. ప్రజలు కూడా సహకరించాలి, ఇటువంటి దుర్మార్గ ప్రభుత్వం గద్దెదించాలని చెప్పి ప్రజలందరూ కోరుతా సెలవు తీసుకున్నాం. నమస్కారం అండి. అసలు నిషేధం అంటే కనపడకుండా చేయటం అని అర్థం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నిషేధం అనే పదానికి అర్థాన్ని మార్చేసినటువంటి సందర్భాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి దశల వారీగా మద్య నిషేధం చేస్తానబట్టి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెగ్గుల వారీగా మద్యాన్ని సొమ్ము చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుతున్నటువంటి దాఖలాల్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు 2 నుంచి 3 బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మరి ఆ బెల్ట్ షాపులు నడిపేది కూడా వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా వైసీపీ పార్టీ యొక్క పార్టీ సానుభూతి పరులు ప్రతి గ్రామంలో 2 నుంచి 3 బెల్ట్ షాపులు నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు చూసుకున్నట్లయితే క్వార్టర్ మద్యం సీసాకి ఎంఆర్పి